హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి 34 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసినానండి. టోటల్గా మనకి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్తోనే ఉంటుందండి. కటింగ్ వచ్చేసి చాలా వరకు కామెంట్ చేస్తున్నారు కదండి, ఆది బ్లౌజ్తో చూపించండి అక్క, మాకు టేప్తో మేము కొత్తగా నేర్చుకుంటున్నాం, టేప్తో అంత అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు కదండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము పేపర్ అయినా సరే, క్లాత్ అయినా సరే ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. ఓపెన్స్ రెండు కూడా ఇలా ఆపోజిట్లో వేసుకోవాలండి. అలాగే మనకు కింద సైడు హెచ్చు తగ్గులలో ఉంటుంది కాబట్టి ఈ హెచ్చు తగ్గులు కటింగ్ అనేది చేసేసేయాలి. రెండు మార్కింగ్లు అనేవి వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలి మీరు, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కిందికి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇలా ఒక పాదం మంద మార్కింగ్ చేయండి. అలాగే కుట్టు కోసము ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేసుకోండి. 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువగా ఉండాలండి ఎప్పుడు కూడా. ఈ కింద మార్కింగ్ అనేది మనం కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనకు కుట్టు కోసం అండి. మీ ఆది బ్లౌజు పర్ఫెక్ట్గా కోలుతున్నది తీసుకోండి ఎప్పుడు కూడా. అలాగే రివర్స్లో ఇలా తీసేసేయండి. కరెక్ట్గా సైడ్ జాయింటింగ్స్ రెండు కూడా ఇలా కరెక్ట్గా ఉండాలండి. ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి, మనకు కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. అలాగే ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అలాగే సైడ్ జాయింటింగ్స్ కోసము ఇక్కడ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువగా పెంచేసి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ మార్కింగ్ చేస్తున్నానండి. ఇలా కరెక్ట్గా సమానంగా పట్టేసేయండి. సమానంగా పట్టేసి ఇలా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేసుకోండి. ఇప్పుడు కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ సైడ్ జెంటిక్స్ కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్, ఈ మార్కింగ్ నుండి ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చేసి పొడవు అనేది తీసుకుందాము. పొడవు వచ్చేసి ఇలా తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ ఘాట్ కరెక్ట్గా పట్టేసి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి షోల్డర్ నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇలా నేను సెట్ చేసి పెట్టాను. ఇప్పుడే ఇలా ఉంది కదండి, ఇక్కడ కరెక్ట్గా ఇలా సెట్ చేసి కరెక్ట్ ఇక్కడ కూడా పట్టేసి ఇలా ఇక్కడ చూడండి, ఈ పొర అనేది తీసేసేయండి. కొంచెం ఇలా లైట్గా తీసేసి ఇక్కడ కింద సైడ్ కరెక్ట్గా ఇలా పట్టేసేయండి. మళ్ళీ ఇలా కింద సైడ్ కరెక్ట్గా ఉంచేసి ఇక్కడ చూడండి, షోల్డర్కి ఇక్కడ సైడ్ మార్కింగ్ చేయండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఒక మళ్ళీ పాదం మంద, ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు తీసుకోండి. ఇలా ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ అనేవి చేసుకుందాం. ఒకవేళ మీకు కొంచెం టేప్తో అనేది చూపిస్తాను, జస్ట్ ఎంత వచ్చింది అనేది చూద్దాము. చూడండి, టోటల్గా మనకు 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్లో మనకు 3 ఇంచెస్ షోల్డర్, 2 ఇంచెస్ నెక్ కరెక్ట్గా ఉందండి. ఇదే 2 పాయింట్స్ తీసుకుంటాం. ఇక్కడ మనము 2 పాయింట్స్ అనేది తీసుకుందాం. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 2 గీతలు అనేవి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ గీతలు అంటే ఇదండి. ఇప్పుడు 2 పాయింట్స్ అనేది పెట్టుకున్నాం కింద సైడ్, ఇక్కడ అంటే 2 గీతలు అనేవి ఎక్కువ తీసుకున్నాం. ఇక్కడ చంకడౌన్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ కొలతతో ఉంది కాబట్టి అదే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు అయినా కానీ ఇక్కడ చూపించమంటే చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, మనకు కరెక్ట్గా వచ్చేసింది 5.5. ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇక్కడ నేను మనకు 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోండి. ఇలా 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడనేమో మనం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడనేమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ 2.5కి మార్కింగ్ వేసుకొని ఇలా వేసేసేయండి. ఇందులో కలిపేసేయండి. ఇలా ఇది కూడా ఇలా కరెక్ట్గా వేయండి. ఇలా 1/2 ఇంచ్. ఇప్పుడు వచ్చేసి ఈ డాట్స్కి ఇలా మళ్ళీ ఇక్కడ సైడ్ జెంటిక్స్ దగ్గర కూడా మనము కొంచెం ఇలా క్రాస్గా వేసుకుందామండి. జస్ట్ ఇలా క్రాస్గా ఉంటుంది అంతే. ఇక్కడ మనకి 1/2 ఇంచ్, ఇక్కడేమో 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇలా ఉండాలో కటింగ్ అనేది చేసేద్దాం. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి. ఇది మొత్తం ఇలా ఉండాలో కటింగ్ అనేది చేసేసేయండి. ఇక్కడ కూడా కట్ చేసేసేయండి. ఇక్కడ
ఇక్కడేమో మనకు షేప్ పట్టీలు అనేటివి వస్తాయి. ఎప్పుడు కూడా ఇక్కడ మనకు షేప్ పట్టీలు అనేటివి వస్తాయండి. ఇలా ఎలా ఉందో అలా కటింగ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. చూడండి, మీకు బ్యాక్ పార్ట్ అయితే అర్థమైందని అనుకుంటున్నానండి. ఇక్కడేమో మనకు షేప్ పట్టీలు వస్తాయి. ఇక్కడేమో ఎప్పుడు కూడా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం, బ్యాక్ పార్ట్ ఏమో క్లోజ్గా ఉండే సైడ్ కట్ చేస్తాం కదా. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టి కట్ చేయాలండి. మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకుందాము. ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా, మరీ ఇలా లాగి పట్టకూడదు, జస్ట్ ఇలా పడితే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం వాడిన బ్లౌజ్ అనేవి ఉంటాయి కాబట్టి. ఇక్కడ వరకు వచ్చింది మనకు. ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో చెప్తాను. 1.5 ఇంచ్ అయితే వచ్చిందండి. కొందరికి 1.5 ఇంచ్ రావచ్చు, 1 ఇంచ్ రావచ్చు, 2 ఇంచెస్ కూడా రావచ్చు. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో అంతే ఇలా మలిపేసేయండి. టేప్ అనేది కొంచెం మీరు దగ్గర పెట్టేసుకోండి, అప్పుడు కొన్ని కొలతలు అనేటివి కొంచెం పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతాము. చూడండి, ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా ఓపెన్స్ ఉన్నది మనకు కట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఇలా పెట్టేసేయండి, కొంచెం క్రాస్గా ఇలా పెట్టేసి ఇక్కడ మీకు ఎలా ఉండాలో మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ ఇలా ఇక్కడ మళ్ళీ మనం కొలత అనేది తీసుకోవాలి. ఇలా పెద్దగా రావాలి అక్కడ ఇంత ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి ఇక్కడ సైడ్ ఏమో మనం 1/2 ఇంచు, మీకు ఇలా చెప్పాలంటే ఈ గీతకి 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా 1/2 ఇంచ్ ఉండాలి. మీకు ఇట్లా చెప్పాలి అంటే టేప్తో ఇక్కడ పెద్ద గీత ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ అంటే ఇది. ఇక్కడేమో ఒక పాదం మందం ఇలా మార్కింగ్ అనేది చేసేయండి. లోతు తీయాలండి ఎప్పుడు కూడా. ఇలా లోతు తీసారు కదండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం కొలత అనేది తీసుకుంటాము. ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ ఎప్పుడు కూడా మీరు ఉక్స్ పట్టి సైడే కొలత తీసుకోవాలి. ఏది తీసుకున్నా కానీ కొలత ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుండి ఈ ఉక్స్ పట్టిని ఎప్పుడు లెక్కలోకి తీసుకోకుండా ఇలా మలిపేసేయండి. ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ మార్కింగ్ చేయండి. ఇక్కడ మార్కింగ్ చేస్తారు కదండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వేసి ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఇలా ఓకేనండి. ఇక్కడ కుట్టు కోసం ఒక పాదం మందం వదిలేసి ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, కుట్టు కోసం పాదం మందం వదిలేసాం కదా, కింద ఉక్స్ దగ్గర, కింద నుంచి 2 ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేయండి. ఇలా ఇప్పుడు వచ్చేసి మనము దీని నుంచి ఇక్కడ తీసుకున్నాం కదా 1/2 ఇంచు, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా షేప్ వచ్చేటట్టు చూడండి. ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ కొలతలు కూడా అయిపోయాయి. అలాగే నేను కటింగ్ చేసి చూపిస్తానండి. ఇక్కడ చివరి సైడ్న మనకు క్లాత్ ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కొంచెం తక్కువ అటు ఇటు లేకపోయినా పర్లేదండి, ఎందుకంటే కటింగ్లోకి వెళ్ళిపోతుంది అక్కడ మనకు. అలాగే నేను హ్యాండ్స్ షేప్ పట్టీలు ఎలా కట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మొత్తం కూడా మీరు ఒకటేసారి అనేది నేర్చుకోవడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు హ్యాండ్స్ కటింగ్ షేప్ పట్టీలు ఈజీగా మెథడ్లో చూపిస్తానండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికి యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ ప్లస్ బ్యాక్ పార్ట్ ఈ 2 కూడా అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.